నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పలు సంఘాల వినతి పత్రాన్ని అందించాము. మాదిగలకు రిజర్వేషన్ తక్కువ పొందుతున్నారు, వర్గీకరణ చేయడం న్యాయబద్ధం. మాలలు మాదిగలు వర్గీకరణ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. మాదిగలకు అన్యాయం జరిగిందని మాలలు కూడా చెప్పడం ఎక్కడా గమనార్హం. రాజీవ్ మిశ్రా దీనిపై సానుకూలంగా స్పందించారు. అన్ని పార్టీలు కూడా వర్గీకరణ విషయంలో కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చేసింది 2000 నుంచి 2004 నవంబర్ 5వ తారీఖు దాదాపు 4 సంవత్సరాల 8 నెలల పాటు ఇంప్లిమెంటేషన్ అయింది. తర్వాత టెక్నికల్ ప్రాబ్లం తోటి కొట్టేశారు. ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్లో ఒక కులాన్ని చేర్చాలన్నా, షెడ్యూల్ క్యాస్ట్లో ఒక కులాన్ని తీసివేయాలన్నా అది పార్లమెంటు చేయాలి అనేది ఆర్టికల్ యొక్క ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 59 కులాలని 60గా చేయలేదు, అది వర్తించదు, ఆ ఆర్టికల్ వర్తించదు. 59ని 58గా చేయలేదు, అందువల్ల ఆర్టికల్ వర్తించదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్లా చేస్తే మీరు ఆర్టికల్ వర్తించదు కాబట్టి పార్లమెంట్లో చేయాలండి. ఇప్పుడు చాలా చర్చలు జరిగిన తర్వాత, వాదోపవాదనలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 59 కులాలని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఏబిసిడిగా వర్గీకరించారు. ఒక కులాన్ని పెంచలేదు 60కి, ఒక కులాన్ని తీసివేయలేదు 58కి. కాబట్టి ఆ కులాల యొక్క పట్టిక, ఏ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి కులాల పట్టిక ఎక్కడా డిస్టర్బ్ కాకుండా ఆ రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెప్పింది. కాబట్టి మేమేం కోరుకుంటా ఉన్నామంటే, పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కమ్యూనిటీ పరంగా కానీ ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు. ఒకరిది ఒకరు తింటున్నామనే ఫీలింగ్ ఎవరికి ఉండొద్దు. రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి, వాళ్ళ కులాలకి జనాభా ఉంది, ఆ కులాలకి సంబంధించినటువంటి 2011 లెక్కలు ఉన్నాయి. కావాలంటే ప్రభుత్వం ఇప్పుడు 2025లోకి రాబోతూ ఉన్నాము, మళ్ళీ లెక్కలు తీయండి, ఏ క్యాస్ట్ ఎంత ఉందో చూడండి, చూసి మొత్తం రిజర్వేషన్ని ఈ క్యాస్టులకి పంచండి. పంచినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరుతుంది. రిజర్వేషన్ల ఫలాలు అనుభవించేటువంటి హక్కు ఉన్నటువంటి డెక్కలోళ్ళు, సింధు వాళ్ళు, కొమ్ము వాళ్ళు, మాతంగి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు అంతరించిపోవాలి? అంతరించిపోతే అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరినట్ట కాదు కదా. అందుకనే రాష్ట్రంలో ఈ కమిషన్ తిరుగుతూ ఉంది, త్వరగా నివేదిక ఇస్తుంది. గతంలో రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ మీద వేసింది, వర్గీకరణ చేయాలని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ వేశారు, ఉషా మేరా కమిషన్ కూడా చెప్పింది. ఉషా మేరా గారి కమిషన్ నివేదికలో ఉంది. అయినా కూడా ఎవరి వాటా ఒకరు తింటున్నారు, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉండకూడదు, శాస్త్రీయంగా చేయాలని రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఆలోచన చేసి మీ యొక్క ప్రతిపాదనలు ఎవరైనా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ కమిషన్ వేయటం జరిగింది. అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకుంటా ఉన్నారు. మేము కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు మా అభిప్రాయాలు కూడా చెప్పాం. కాబట్టి ఈ రాష్ట్రంలో త్వరగతిన ఈ నివేదిక వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ జనాభా ప్రకారం చదువుకునేటువంటి అవకాశాలు, రాయితీల అవకాశాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కూడా వాళ్ళందరికీ చేరాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎక్కువగా కేవలం దీన్ని వ్యతిరేకిస్తుంది మాల సంఘాలు, ఎందుకని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? నేనేమంటానంటే, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది అది మీకు లోకానికి అందరికీ తెలుసు. నేనేం కోరుకుంటున్నానంటే, ఎస్సీలో మాదిగా క్యాస్ట్ ఎంత ఉందో, ఎంత శాతం ఉందో జనాభా, అంత శాతం రిజర్వేషన్ రావాలని నేను ఒక మాదిగ కమ్యూనిటీగా నేను కోరుకుంటాను. అది నాకు న్యాయం. కానీ నాకు రావాల్సింది ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు వద్దనవచ్చు. కానీ మాదిగనే నేను కొంచెం నోరిప్పి ఇక్కడ మాట్లాడగలుగుతాను. డెక్కలోళ్ళు ఉంది, వాళ్ళ జనాభా ఉంది, వాళ్ళు కూడా రిజర్వేషన్ రావాలి, వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళది ఎవరికి పోతుంది? సింధు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి, వాళ్ళది ఎవరికి పోతుంది? రెల్లి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి, వాళ్ళది ఎవరికి పోతుంది? జరిగిందేదో జరిగిపోయింది. విభేదాలు వద్దు, ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఇకనైనా వాళ్ళ జనాభా లెక్కలు తీయండి,
ఆల్రెడీ మీ దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి. ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత, బీసీలో సబ్ క్యాస్ట్ జనాభా ఎంత అనేది మీ దగ్గర లెక్కలు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. కొత్త లెక్కలైనా తీయండి, తీసి ఎవరి జనాభా ప్రకారం వాటా వాళ్ళకి ఇవ్వండి. ఇది రాజ్యాంగ హక్కు. ఇది ఎవరి మీద ఒకరికి దురుద్దేశాలు కాదు, ఒకరికి కడుపులో మంట కాదు. దీనికోసం మనం తప్పుడు దారులు ఎతకాల్సినటువంటి పని లేదు. దీనికోసం కొత్త సిద్ధాంతాలు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఒక వాదన వచ్చింది, మాదిగలకి కుల వృత్తి ఉంది కదా, చెప్పులు కుట్టుకునే వృత్తి తీసుకెళ్ళి బీసీలో చేర్చండి అని ఎక్కడో చూశాను నేను. ఎంత దారుణం! వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటంలో తప్పు లేదు, కానీ ఒక అంటరాని కులం బేస్డ్గా వచ్చినటువంటి రిజర్వేషన్ని తీసేసి బీసీ కమ్యూనిటీలో చేర్చాలంటే ఓకే, అదే పద్ధతిలో పనిచేయండి. చెప్పులు కుట్టడం దగ్గర నుంచి చెప్పుల షాపులు, పెద్ద పెద్ద షోరూములు పెట్టేంత వరకు మాదిగలు తప్ప ఇంకొకరు పెట్టకూడదని కూడా జీవో చేయండి. బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పులు కుట్టేటప్పుడు అది పనికిరాని తోలుగా ఉన్నప్పుడు, అది మాంసంతో కూడినటువంటి తోలుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి కరక్కాయ సున్నం వేసి తోలు చెప్పులు కుట్టేటప్పుడు మాదిగల దగ్గర ఉంది. ఈరోజు ఫుట్వేర్ వచ్చింది, ఒక్కొక్క షూ 10,000, 50,000, కోటి రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఆ షాపులు మాదిగల దగ్గర ఉన్నాయా? ధర్మంగా గుండె మీద చేసుకోండి, ఆ జీవో చేయమని అడగండి. ఎవరన్నా వీళ్ళని బీసీలో కలపాలని ఒక వాదన తెచ్చేటువంటి ఎవరైనా కనుక ఉంటే మాదిగలు చెప్పులు కుట్టడంతో పాటు షాపులు మొత్తం కూడా మాదిగలు తప్ప ఇంకొకరు నిర్వహించకూడదు అని చెప్పమనండి, ధర్మంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాదన కాదు. రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పంచాలి, అది న్యాయం.